సినిమా సూపర్ సూపర్ ఉంది. రవిబాబు గారు అంటే మనం చెప్పక్కర్లేదు, అది ఇంట్రెస్టింగ్ స్టోరీ. చాలా 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 అంటే చాలా బాగుంది సినిమా. రవిబాబు గారు పొడిచారు అందరినీ, అది బాగా నచ్చింది. స్టోరీ చాలా బాగుంది. ఎందుకంటే ఈ మూవీలో ఆల్రెడీ మేము చేసాము, చేయడం కాకుండా చూడడం మాకు చాలా నచ్చింది. చాలా చాలా బాగుంది సినిమా, ఎక్సలెంట్. రండి రండి అందరూ చూడండి సినిమా, ఫ్యామిలీ చూడండి. దేనికంటే ఒక ఫ్యామిలీ, ఆర్మీకి సంబంధించింది. ఒక ఫ్యామిలీ, ఒక పాపని ఎట్లా కాపాడాలి. సినిమా చాలా బాగుందండి. చాలా టైట్ స్క్రిప్ట్, స్క్రీన్ ప్లే చాలా ఎక్సైటింగ్ ఉంది. అసలు ఎక్కడ బోరు కొట్టకుండా, లాగ్ లేకుండా చాలా బాగా చేశారు. ఫైట్స్ అయితే ఎక్సలెంట్ ఉంది. బిగ్ బడ్జెట్ ఫిలిం ఫీల్ వచ్చింది. ఈవెన్ దో ఇట్స్ స్మాల్ ఫిలిం, బట్ బిగ్ బడ్జెట్ ఫిలిం ఫీల్ వచ్చింది. ఎక్కడా లాగ్ లేదు, ఎక్సైటింగ్ ఉంది, ఎమోషన్స్ ఉన్నాయి. ఇట్స్ రియలీ వెరీ గుడ్ ఫిలిం. ఇక్కడ లాగ్ లేదు సార్, అండ్ కంటిన్యూస్ యాక్షన్ ఉంది. అంటే యాక్షన్ లవర్స్ కి డెఫినెట్ గా 100% దే లైక్ ఇట్. ఇట్స్ ఫుల్ మిల్స్ ఫర్ యాక్షన్ లవర్స్. అది ఆయన ఏజ్ లో ఆ ఫైట్లు, ఆ ఫిట్నెస్, అసలు ఆ లెక్కలు లేపడం, ఎక్సలెంట్ యాక్షన్. ఈజ్ రియలీ ఛాలెంజింగ్ అండి. అలా రోల్ చేయాలంటే చాలా డెడికేట్. మల్టీ టాలెంటెడ్ ఆర్టిస్ట్. ఇట్ ఈస్ అ డిఫరెంట్ జానర్ అండ్ ఈజ్ గుడ్ ఎట్ ఎవ్రీథింగ్. ఆయన ఏం చేసినా, కామెడీ చేసినా, ఏది చేసినా, ఇది కూడా చాలా ఈజ్ యాప్ట్ ఫర్ దట్ రోల్. ఆ మిడిల్ ఏజ్ రోల్ చాలా బాగా చేశారు. డైరెక్షన్ 100% బాగుందండి. ఎందుకంటే ఆయన ఫిలిమ్స్ లో ఎప్పుడు ఎక్కువ లాగ్ లేకుండా ఉన్నది ఉన్నట్టు కరెక్ట్ గా టైట్ గా ఉంటది. మనకి ఎక్కడ బోరింగ్ ఉండదు. డైరెక్షన్ కూడా, ఫైట్స్ మాత్రం ఎక్సలెంట్ గా చేయించారు. ఫైట్ మాస్టర్ ఆయనతో పాటు ఈయన కూడా చాలా రిస్కులు తీసుకొని, అండ్ ఆయన కొట్టినా 10 మందిని కొట్టినా మనకి అనిపిస్తుంది. ఎందుకంటే ఆ హైట్ కి, ఆ ఫిగర్ కి మామూలు హీరోలు కాకుండా కొడితే నిజంగా కొట్టాడు, అడిగి తగిలింది, పడ్డాడు అనేసి డెఫినెట్ గా చాలా బాగుంది మూవీ. ఖచ్చితంగా థియేటర్ కి వచ్చి చూడాల్సిన సినిమా ఏదైనా ఉంది ఈ రోజు రిలీజ్ అయిన సినిమా అనుకుంటే రైజర్. సో చెప్తున్నా అదే, ఎందుకంటే మనం చూడాల్సిన సినిమా కంపల్సరీ. ఎందుకంటే ఒక హాలీవుడ్ లో ఉండేటువంటి యాక్షన్ కావచ్చు, రవిబాబు గారు ముఖ్యంగా చెప్పాలంటే ఒక దిక్కు హీరోగా యాక్ట్ చేస్తూ, ఒక పక్కన మళ్ళీ డైరెక్షన్ చేస్తూ, ఆయన ఒక పక్కన రైటింగ్ రాస్తూ, అసలు ఇంత గొప్ప మనిషి మన తెలుగు ఇండస్ట్రీలో ఉండడం మనందరూ అదృష్టం. ఎందుకంటే ఒక మనిషి ఒక పని చేయడానికే చాలా ఇబ్బంది పడతా ఉంటాం. అలాంటిది ఆయన ఇన్ని బాధ్యత మీద వేసుకొని ఇంత మంచి సినిమా తీసి మనందరికి ఇచ్చాడు. అసలు చాలా చాలా బాగుంది సినిమా. మనకు సెంటిమెంట్ కావాలంటే సెంటిమెంట్ ఉంది. యాక్షన్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు భయ్య. అసలు నేను ఈ మధ్యకాలం సినిమాలలో అయితే ఇంత పెద్ద యాక్షన్ పార్ట్ సినిమానే నేను చూడలేదు. ఈ మధ్య కాదు, మన తెలుగులో అయితే నేను ఇంతవరకు చూడలేదు. అంత గొప్ప యాక్షన్ చాలా బాగా చేశారు. మాస్టర్ ఒకటి నాకు తెలిసి అపోలో సతీష్ మాస్టర్ అనుకుంటా, చాలా బాగా కంపోజ్ చేశాడు. సో సార్ గురించి ఏం చెప్తాం, సినిమా చాలా బాగుంది. సో దయచేసి మీరు కూడా మన మీడియా వాళ్ళందరూ సినిమా చూసి ఈ సినిమాని కొంచెం ప్రజలకు తీసుకెళ్తే బాగుంటుంది. ఎందుకంటే సార్ ముఖ్యంగా నాకు తెలిసి ఆయన ఎక్కువ ఎక్కడ ఈ ప్రిలీజ్ ఈవెంట్లు కానీ ఇవన్నీ కొంచెం హడావిడి చేయడు ఆయన యాక్చువల్లీ. సో ఇలాంటి సినిమాని తీసుకెళ్లాలంటే ముఖ్యంగా మీలాంటి వాళ్ళు, మీడియా వాళ్ళందరూ కలిసి ఈ సినిమాని ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటే ఆయన ఆయన కొంచెం డిఫరెంట్. ఏంటంటే తెలిసిందే ఆయన గురించి ఫస్ట్ నుంచి. ఆయన ఏంటంటే మనం మాట్లాడదు, మన సినిమా మాట్లాడాలి అనుకుంటాడు. సో ఇట్లా ఆడియన్స్, సామాన్య ఆడియన్స్ వచ్చి మాట్లాడితే సినిమా గురించి జనాలకు వెళ్తారు అనేది మా ఫీలింగ్. చింపేశాడు హైట్ మసాజ్ సతీష్ రెడ్డి. ఎట్లుందంటే అడల్ట్స్ ఎంతవరకు లేజర్ అంటే లేజర్ లాగానే కట్ అయిపోయాయి ఫైట్స్. సూపర్ సూపర్ అంటే సూపర్ ఫైట్స్, సూపర్ ఫైట్స్, సూపర్ అండ్ ఫైట్స్. బాగా చూడొచ్చు. పాపంది, పాప దిక్కెళ్ళి ఏంటంటే ఆ పాప ఎమోషన్స్ అట్లా, దాని ఆమె సీక్రెట్ బ్యాక్గ్రౌండ్, పాపతో కూడా చిన్న పిల్లలు కూడా చూడొచ్చు, ఫ్యామిలీ మొత్తం చూడొచ్చు. ఎక్కువ ఫైట్స్ ఉన్నాయి కదా ఫ్యామిలీ, చాలా ఫైట్స్. అంటే ఆయన హీరో ఉంది కదా, ఆయన తోటి అట్లా సూపర్ సూపర్ సూపర్. ఆయన హైట్ కు, ఆయన ఫైట్స్ కు ఎట్లా క్లిక్ అయిందంటే అట్లా క్లిక్ అయింది.